జాన్వరి 2026 లాస్ ఏంజల్స్ ఆకాశంలో అంతా ప్రశాంతంగా ఉంది. కాని సడన్గా ఒక విమానం ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన వెంటనే మిలిటరీ ఎక్స్పర్ట్స్కి, మీడియాకి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఎందుకంటారా? అది ఏదో మామూలు విమానం కాదు. అసలింతకీ ఆకాశంలో అలా సడన్గా కనిపించిన ఆ విమానమేంటి? అది ప్యాసింజర్ ఫ్లైట్ కాదు, ఫైటర్ జెట్ అంతకంటే కాదు. ఇది వాటన్నింటికంటే చాలా చాలా డేంజరస్. అది అలా కనిపించిందంటే దానర్థం ప్రపంచం ఒక పెద్ద సంక్షోభం అంచున నిలబడిందని. దీని అఫీషియల్ పేరు E-4B నైట్ వాచ్. కాని దీన్ని ఇంకో పేరుతో పిలుస్తారు, ది డూమ్స్డే ప్లేన్. అవును, ప్రళయ విమానం. డూమ్స్డే అంటేనే ప్రపంచం అంతమయ్యే రోజు కదా. మరి అలాంటి పేరున్న విమానం ఆకాశంలోకి వచ్చిందంటే దాని వెనుకున్న కారణం ఎంత సీరియస్గా ఉంటుందో ఊహించుకోవచ్చు. నిజంగా ఆశ్చర్యపోయే విషయమేంటంటే గడిచిన 51 ఏళ్లలో, అంటే దాదాపు హాఫ్ సెంచరీలో ఈ విమానం ఇలా యుద్ధానికి రెడీ అయినట్టుగా బయట కనిపించడం ఇదే ఫస్ట్ టైం. అంటే దానర్థమేంటి? అమెరికన్ గవర్నమెంట్ ఒక న్యూక్లియర్ వార్ లాంటి పెను విపత్తుకు సిద్ధమవుతోందని. సరే, ఇంతకీ ఈ విమానంలో అంత స్పెషలేముంది? దీన్ని ఫ్లయింగ్ పెంటగాన్ అని కూడా పిలుస్తారు. అంటే గాల్లో ఎగిరే కోట అన్నమాట. ఒకవేళ భూమిమీద న్యూక్లియర్ బాంబులు పడి అన్ని నాశనమైనా సరే, అమెరికా ప్రభుత్వాన్ని, మొత్తం యుద్ధాన్ని నడిపించేది ఈ విమానం నుంచే. ఈ ప్లేన్కి 3 అద్భుతమైన శక్తులున్నాయి. అందులో మొదటిది ఈఎంపీ షీల్డింగ్. అంటే ఏంటి అంటారా? అణుబాంబు పేలినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అనే ఒక కనిపించని వేవ్ వస్తుంది. అది మన ఫోన్లు, కార్లు, చివరకు మిగతా విమానాలతో సహా దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను ఒక్క క్షణంలో బూర్దు చేసేస్తుంది. కాని ఈ డూమ్స్డే ప్లేన్ని మాత్రం అది టచ్ కూడా చెయ్యలేదు. అదెలా సాధ్యం? ఇక్కడే అసలు ట్విస్టుంది. ప్రపంచం మొత్తం లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ వెనుకపడుతుంటే ఈ విమానం యొక్క అతిపెద్ద బలమేంటో తెలుసా? దాని పాతకాలపు అనలాగ్ టెక్నాలజీ. అవును, ఎందుకంటే ఆ ఈఎంపీ వేవ్స్ అనలాగ్ సిస్టమ్స్ని ఏమీ చేయలేవు. కొన్నిసార్లు సింపుల్ టెక్నాలజీనే చాలా పవర్ఫుల్ అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక రెండో స్పెషాలిటీకి వద్దాం. దీని ఎండ్యూరెన్స్, అంటే ఓర్పు. చూడండి, ఏ విమానానికైనా ఫ్యూయల్ అయిపోతే కిందకు ల్యాండ్ అవ్వాల్సిందే, కరెక్టే కదా? కాని ఈ నైట్ వాచ్కి ఆ రూల్ వర్తించదు. ఇది గాల్లో ఎగురుతూనే ఇంకో ట్యాంకర్ ప్లేన్ నుంచి రీఫ్యూయల్ చేసుకోగలదు. అంటే అసలు నేలమీద అడుగుబెట్టాల్సిన పనేలేదు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇది ఎంత అడ్వాంటేజ్ అంటే, కింద ఎయిర్పోర్ట్లన్నీ బాంబుదాడుల్లో ధ్వంసమైపోయినా సరే ఈ ఒక్క విమానం ఏకంగా 7 రోజులపాటు గాల్లోనే ఉండి ప్రెసిడెంట్, మిలిటరీ ఆఫీసర్స్ మొత్తం వార్ను కంట్రోల్ చేయగలరు. ఇక ఫైనల్గా మూడోది, ఇది అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విమానంపైన ఒక డోమ్ లాంటిది కనిపిస్తోంది కదా, దాని లోపల 67 వేరువేరు యాంటెనాలుంటాయి. ఒకవేళ ఇంటర్నెట్ మొత్తం షట్ డౌన్ అయినా, సెల్ టవర్స్ అన్నీ కూలిపోయినా సరే, ఇది సముద్రం అట్టడుగున దాక్కున్న న్యూక్లియర్ సబ్మరైన్స్తో కూడా కమ్యూనికేట్ చేయగలదు. చివరికి న్యూక్లియర్ బాంబులు లాంచ్ చెయ్యమని చెప్పే కోడ్స్ని కూడా ఈ విమానం నుంచే పంపిస్తారు. సరే, ఇంత పవర్ఫుల్ ప్లేన్ ఇప్పుడు ఆకాశంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు కారణమేంటి? మొదటి నిప్పురవ్వ మిడిల్ ఈస్ట్లో, పర్టిక్యులర్గా ఇరాన్లో మొదలైంది. ఇరాన్లో సిచ్యువేషన్ ఒక నిప్పుల కొలిమిలా మారింది. అక్కడ ప్రభుత్వం పడిపోతే అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? అక్కడున్న ఆయిల్ రిజర్వ్స్ సంగతేంటి? ఒకవేళ చివరి ప్రయత్నంగా ఇరాన్ తన మిజైల్స్ని వాడితే పరిస్థితి ఏంటి? ఇలాంటి భయంకరమైన ప్రశ్నలే అమెరికాను అలర్ట్ చేశాయి. అందుకే డూమ్స్డే ప్లేన్ని రెడీ చేశారు. ఇరాన్లో నిరసనలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. చూడండి, అక్కడ సుప్రీం లీడర్ ఫోటోను కాల్చినా, మహిళలు పబ్లిక్గా సిగరెట్ తాగినా ఈ రెండింటికీ మరణశిక్ష వేస్తారు. కాని అక్కడి ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఆ రెండింటినీ ఒకేసారి చేస్తున్నారు. ప్రభుత్వానికి డైరెక్ట్గా ఛాలెంజ్ విసురుతున్నారు, మాకు చావు భయం లేదని. అయితే కథ ఇరాన్తోనే అయిపోలేదు. దీని వెనక మనం ఊహించని ఇంకో పెద్ద కారణముంది. అది చల్లని మంచు ప్రాంతమైన గ్రీన్లాండ్లో మొదలైంది. విచిత్రమేంటంటే ఈ గొడవ శత్రువులతో కాదు, మిత్రదేశాల మధ్యే. మంచుగడ్డలా కనిపించే గ్రీన్లాండ్ అమెరికాకు ఒక ట్రెజర్ ఐలాండ్ లాంటిది. ఎందుకంటే దానికి 3 మెయిన్ రీజన్సున్నాయి. ఒకటి, అది రష్యా, చైనాల నుంచి వచ్చే మిజైల్స్ను అడ్డుకోవడానికి పర్ఫెక్ట్ లొకేషన్. 2, చైనాకి పోటీ ఇవ్వగల రేర్ ఎర్త్ మినరల్స్ అక్కడ ఉన్నాయి. ఇక 3,
ఇరాన్ లాంటి దేశాలపై ఆధారపడకుండా ఉండడానికి కావలసిన ఆయిల్, గ్యాస్ నిల్వలు అక్కడ భారీగా ఉన్నాయి. ఈ 3 కారణాలు గ్రీన్లాండ్ని చాలా విలువైనదిగా మార్చేశాయి. ఈ గొడవంతా ఒక సింపుల్ ఆఫర్తో స్టార్ట్ అయింది. అమెరికా గ్రీన్లాండ్ని కొంటామని డెన్మార్క్ని అడిగింది. కానీ డెన్మార్క్ స్ట్రెయిట్గా అమ్మేది లేదు అని చెప్పేసింది. అప్పుడు అమెరికా దాన్ని వేరే దారిలో అయినా తీసుకుంటామని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. అంతే, 2 నాటో మిత్రదేశాల మధ్య టెన్షన్ పీక్స్కి చేరింది. ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. డెన్మార్క్ ప్రభుత్వం 1952 నాటి ఒక పాత మిలిటరీ రూల్ని మళ్లీ యాక్టివేట్ చేసింది. ఆ రూల్ ప్రకారం తమ భూభాగంలోకి ఏ ఫారిన్ సోల్జర్ అయినా అడుగు పెడితే డానిష్ సైనికులు పర్మిషన్ కోసం ఆగాల్సిన పనిలేదు, ముందు షూట్ చేయండి, తర్వాతే ప్రశ్నలు అనే ఆర్డర్ ఇచ్చింది. ఇది అమెరికాకి డైరెక్ట్ వార్నింగ్ అనమాట. సో ఇప్పుడు ఈ 2 సంఘటనలను కలిపి చూద్దాం. ఒకవైపు ఇరాన్, మరోవైపు గ్రీన్లాండ్. ఈ డూమ్స్డే విమానం ఎగరడం అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెన్షన్కి ఒక పెద్ద సిగ్నల్. ఒకసారి వరల్డ్ మ్యాప్ను మనసులో ఊహించుకుందాం. ఒకవైపు మిడిల్ ఈస్ట్లో ఇరాన్లో అగ్గి రాజుకుంటోంది, మరోవైపు ఆర్కిటిక్లో గ్రీన్లాండ్ కోసం అమెరికా, డెన్మార్క్ మధ్య గొడవ. వీటన్నింటినీ సైడ్ నుంచి గమనిస్తూ రష్యా, చైనాలు తమ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. అంటే ప్రపంచం ఒకేసారి చాలా వైపుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఫైనల్గా చెప్పాలంటే ఈ డూమ్స్డే విమానం మనకు ఇచ్చే మెసేజ్ ఒక్కటే: పాత ఫ్రెండ్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి, కొత్త గొడవలు పుట్టుకొస్తున్నాయి. ఇది కేవలం ఒక ఇరాన్ గురించో గ్రీన్లాండ్ గురించో కాదు, మొత్తం ప్రపంచ ఆర్డరే మారిపోతోందని చెప్పడానికి ఇదొక సంకేతం. ఈ మొత్తం విశ్లేషణ మన ముందొక పెద్ద ప్రశ్న నుంచుతోంది. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న దేశాలే ఈరోజు భూభాగం కోసం ఒకరినొకరు బెదిరించుకుంటుంటే ఇక రేపటి ప్రపంచశాంతి భవిష్యత్తు ఏంటి? ఈ ప్రశ్నతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.